ఈరోజు కొంతమంది దేవుని సన్నిధికి వాళ్ళకున్న సమస్యల వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయారు. పర్మిషన్ తీసుకున్నారు. అంటే చెప్పకుండా ఎవరు మానొద్దు అంటున్నాను కదా, చెప్పాలి. ఈరోజు ఆగాలి అనుకున్న వారు చెప్పి పర్మిషన్ ఇస్తే ఆగాలి. చెప్పి అంటే దాన్ని ఎలా తీసుకున్నారంటే, అంటే చెప్పి ఆగొచ్చా? చెప్పకుండా ఆగటం క్రమం కాదు, ఆజ్ఞ అతిక్రమం. చెప్పి మానొచ్చా? అట్లా అర్థమైంది వాళ్ళకి. అంటే ఎగ్గొట్టాలనుకుంటే చెప్పి ఎగ్గొట్టొచ్చా? ఇలా అర్థమైంది వాళ్ళకి. ఆదివారం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత తెలీదు అని చెప్పక తప్పదు. అందరి విలువ, అన్నిటి విలువ తెలుసు. కానీ వాళ్ళకి తెలియనిది ఏంటి అంటే ఆదివారం యొక్క విలువ. దీని విలువ తెలీదు. తెలియకే ఆదివారాలు మానుకుంటున్నారు. ఆదివారం తప్పక మీరు దేవుని సన్నిధిలో కూడుకోవాలి అన్న ఆజ్ఞ ఉన్నప్పటికీ వాళ్ళ అవసరాల కొరకు, వాళ్ళ అక్కర్ల కొరకు, వాళ్ళ స్వార్థాల కొరకు, స్వార్థపూరితమైన లాభాల కొరకు దేవుని సన్నిధి కంటే మాకు వాళ్ళే ముఖ్యం, అదే ముఖ్యం, ఆ పనే ముఖ్యం, ఆ ఫంక్షనే ముఖ్యం, ఆ ఉద్యోగమే ముఖ్యం అనుకునే వాళ్ళు దేవుని సన్నిధి కంటే, దేవుని కంటే అలా తలంచి మానుకుంటున్నారంటే, ఎగ్గొడుతున్నారంటే వాళ్ళకి నిజంగా ఆదివారం యొక్క విలువ కానీ, దేవుడంటే భయం కానీ, భక్తి కానీ లేదని స్పష్టంగా చెప్పొచ్చు. స్పష్టంగా అసలు ఆదివారం దేవుని సన్నిధిని ఎగ్గగొట్టడానికి ఎంత ధైర్యం! ఎవరిచ్చారు నీకు ఆ ధైర్యం? దెయ్యమే కదా, దెయ్యమే కదా. లేదు లేదు దేవుడు ఇచ్చాడంటావా? దేవుడు ఇస్తాడా? నువ్వు నా సన్నిధికి వచ్చి చచ్చిపో అంటాడు దేవుడు. అంతేగాని ఆజ్ఞను, ఆదివారం ఆజ్ఞగా ఇయ్యబడింది, ఆజ్ఞను అతిక్రమించి పాపివై చచ్చి నరకానికి పోవద్దు అంటాడు దేవుడు. దేవుని ఆజ్ఞకి భిన్నంగా నిన్ను నడిపించేది, నిన్ను ప్రేరేపించేది ఏంటి అంటే దెయ్యం. అంటే ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా ఆగువారందరూ దెయ్యం పట్టిన వారు. రాసుకోండి. దెయ్యం ఒక ప్రేరణకు లొంగిపోయిన వాళ్ళు, దానికి బానిస అయిపోయిన వాళ్ళు, దెయ్యాన్ని గెలిపించిన వాళ్ళు, దేవుణ్ణి ఓడించిన వాళ్ళు, ఓడించాలి అని తలంచిన వాళ్ళు. ఆయన్ని ఓడించడం ఎవరి తరం కాదు. ఓడించాం అనుకుంటే అది వాళ్ళ భ్రమ మాత్రమే. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఆయన ఎవరు మోసం చేయలేరు. ఆయనకేం కాదు, నష్టం నీకే.
వస్తే లాభం నీకే, రాకపోతే నష్టం నీకే. నేను చెప్తే మీకు ఎక్కదు. నేను చెప్తే నా మీద కోప్పడే వాళ్ళు ఉంటారు, నా మీద పగబట్టే వాళ్ళు ఉంటారు, నన్ను దూషించే వాళ్ళు ఉంటారు, నన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు. అయినా ఐ డోంట్ కేర్. యథార్థవాది లోక విరోధి. యథార్థముగా మాటలాడు వారి మీద జనులు పగపట్టుదురు. వాక్యం. కనుక కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటలు వినిపిస్తాం మీకు. పెద్దోళ్ళు చెప్తే ఎక్కుతుందిగా, చిన్నోడిని నేను చెప్తే ఎక్కదు. సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక అన్న మాట చదువుతుంటే ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసా అండి? కంటిన్యూ అంటాడు. మనం ఉంటాం ఆదివారం, వారంలో ఒక్కరోజు ఆరాధన, ఆ రోజు కూడా మనకు అన్ని ఫ్రీగా ఉండి అంత అనుకూలంగా ఉంటే వస్తాం. కడుపు ఎడతెగక అన్న మాట చదువుతుంటే ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసా అండి? కంటిన్యూ అంటాడు. మనం ఉంటాం ఆదివారం, వారంలో ఒక్కరోజు ఆరాధన, ఆ రోజు కూడా మనకు అన్ని ఫ్రీగా ఉండి అంత అనుకూలంగా ఉంటే వస్తాం. కడుపు నొప్పైనా ఆగిపోతాం, కాళ్ళు నొప్పైనా ఆగిపోతాం, తల నొప్పైనా ఆగిపోతాం, బంధువు వచ్చినా ఆగిపోతాం, వర్షం ఏమంటే మబ్బులు పట్టినా ఆగిపోతాం. వర్షం పడాల్సిన పల్లె, మబ్బులు చాలండి మనకు అంతే. ఆగిపోతాం. ఇలుపు ఏమంటే ఇలుపు ఇంకా పెళ్ళు విందులు ఏమైనా ఉన్నాయనుకోండి, అటు వెళ్ళిపోతుంటాం. లేకపోతే ఇంట్లో బోడని బట్టలు ఉన్నాయనుకోండి, ఆ బట్టలు ముందు వేసుకుని కూర్చుంటారు. ఇంకా అలాంటి వాళ్ళు చూస్తుంటారండి చాలా చిరాకు వచ్చేస్తుంటది, చాలా ఇరిటేషన్ అయిపోతుంటాం. మరి క్రీస్తు ఏమనుకుంటాడు మీ గురించి? వీళ్ళ కోసం ఆ ప్రాణం పెట్టాను, వీళ్ళనా రక్తం ఇచ్చి కొన్నాను. సంఘం అంటే నీకు ఏమర్థమైంది? సంఘం విలువ ఏం తెలిసింది నీకు? వారములో ఒకరోజు ఆరాధనకు రావడానికి నీకు ఇంత బద్ధకం, ఇంత కష్టం అనుకుంటే, ఆ రోజు యెరూషలేము సంఘం ప్రతిరోజు ఇంటింట మానక, ఇంటింట మానక, 4వ అధ్యాయంలో అంటాడు ఇంటింట మానక అన్న పదాన్ని ఉపయోగిస్తాడు ఆయన. ఏంటి ప్రతిరోజా? నీకు ఆదివారం ఆరాధన రావడమే ఎక్కువ, నోరు మూసుకుని క్లాసులు మానుకో అని చెప్తున్నారన్నమాట ఇండైరెక్ట్ గా. ఏ సంఘంలో పరిస్థితి అంతే. నువ్వు మళ్ళా బుధవారం క్లాస్ అంటావు, గురువారం క్లాస్ అంటావు, శుక్రవారం క్లాస్ అంటే నీకంటే ఏ పని లేదు. మాకు లేవా పనులు? మీ పనులు మానుకోవాలా? అమ్మ నీ పనులే మానుకో. సాయంత్రమే కదా, సాయంకాలమే కదా. నువ్వు ఇలా అంటావని తెలుసు, అందుకే సాయంకాలమే పెడుతున్నావు. అంటే నీ సంఘం పట్ల నీకు బాధ్యత లేదు, నీ సంఘం పట్ల నీకు బాధ్యత లేదన్నమాట. వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు సంఘ క్షేమాన్ని కోరుకునే విశ్వాసులు వీళ్ళు. పన్నెండో ఏట వచ్చేసరికి మీ పిల్లలు మీరు ఎలా చూడాలి? వెళ్ళరా నాయన ఆడుకోనరా, ఇలాగేనండి మనం అంటాం పిల్లల్ని. అంటే వీళ్ళకి ఏమైనా బైబిల్ తెలుసా? క్రైస్తవుల గురించి అడుగుతున్నానండి. క్రైస్తవులు కాని వారు అన్నారంటే అర్థం ఉంది. మన పిల్లలు ఎందుకు అలా పెంచాం? అందుకే వాడు పెద్ద అయ్యాక మనకు పాఠాలు బాగా నేర్పిస్తాడు. మన పిల్లలు ఎందుకు మన మాటలు వినరు? నేర్పించం కదా చిన్నప్పటి నుంచి. చాలామంది వాళ్ళ పిల్లల్ని దేవుని సన్నిధికే తీసుకురారు, పెద్దోళ్ళే రారు. అది నెంబర్ 1 పొజిషన్. అది కారణాలు ఇంకా ఉద్యోగం అంటారు, ఒంట్లో బాగాలేదు అంటారు, కడుపు నొప్పి అంటారు, తలనొప్పి అంటారు, పని ఉందంటారు. పెద్దవాళ్ళకి అర్థం కాలేదు, ఇక చిన్నపిల్లలకి ఏమి నేర్పిస్తారు వాళ్ళు? పెద్దోళ్ళే ఏమి చేయలేనప్పుడు పిల్లలు ఏం చేస్తారు? తండ్రి ఏమి చేయుట చూచునో పిల్లలు అదే చేస్తారట. నిజంగా క్రైస్తవులంగా మనం చాలా ధన్యులం. ఎందుకంటే కనీసం వారంలో ఒక రోజు ఆదివారం ఆరాధన పేరుతో మనం అంతా కూడా ఒక సంఘముగా చేరుకొని మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పేటువంటి ఒక భాగ్యం. వారం ఆదివారం మనం దేవుని సన్నిధికి వచ్చి చక్కగా సంఘముగా, సమాజముగా మనం కూడుకొని పాటలతో, ప్రార్థనతో దేవుని మహిమపరిచే, దేవుని కృతజ్ఞతలు చెప్పి మనం దేవునికి ఇచ్చే ఒక గొప్ప అవకాశం ఆరాధన రూపంలో ఉంది. మరి కనీసం వారములో ఒక రోజు ఆరాధనకు వచ్చే అవకాశం మనకు ఉన్నప్పుడు కూడా మనం దాన్ని మనం ఉపయోగించుకోకపోతే, మనం రాలేకపోతే, అది మనం చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పుగానే వాక్య ప్రకారంగా చెప్పాలి.
కారణం ఏంటో చెప్పుకుంటారా? అసలు దేవుడు నీకు జ్ఞాపకం లేడా? దేవుడు నీకు ఏ మేలు చేయలేదా? ఆ దేవుని కార్యక్రమం ఉన్నప్పుడు, ఆ దేవుణ్ణి ఆరాధించే అవకాశం ఉంది అన్నప్పుడు అన్ని ప్రక్కన పెట్టుకుని పరుగు పరుగున వచ్చి ఆరాధనలో భాగమవ్వాల్సిన క్రైస్తవులు ఈరోజు ఆరాధన కూడా ప్రక్కన పెట్టి హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10. ఈ 10వ అధ్యాయంలో 24 నుండి చదువుదాం. కొందరు మానుకొనుచున్నట. కొందరు ఏం చేస్తున్నారు? మానుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళు భక్తిహీనులు అని బైబిల్ అంటుంది. తర్వాత నా డీపీ చూసారా మీరు ఎవరన్నా? నా వాట్సాప్ డీపీ ఒకసారి ఓపెన్ చేయండి. ఏముంటుంది? ఆదివారం ఆరాధనను నిర్లక్ష్యము చేయువాడు బొత్తిగా దేవుని ఎడల కృతజ్ఞత లేనివాడు. నెంబర్ 1. నెంబర్ 2, బొత్తిగా దేవుడంటే భయం లేనివాడు. నెంబర్ 3, బొత్తిగా దేవుడంటే భక్తి లేనివాడు. ఆదివారం ఆరాధనను ఎగగొట్టే వాళ్ళు ఎవరు? దేవుని ఎడల కృతజ్ఞత లేనివారును, భయము లేనివారును, భక్తి లేనివారును. వాళ్ళని బైబిల్ ఏమంటుంది? భక్తిహీనులు. వాళ్ళ గురించి చెప్తున్నాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు మాత్రం సమాజముగా కూడుట మానొద్దు. మీరు అందుకే వాళ్ళు ప్రతిదినము తప్పక దేవాలయములో కూడుకొనుచు అని ఉంటుంది. ప్రతిదినము తప్పక ఏం చేస్తున్నారు? దేవాలయములో కూడుకొనుచున్నారు. ఎందుకు? మానొద్దన్నాడు. మీరు క్రీస్తును నమ్మిన క్రైస్తవులైన మీరు అపోస్తుల బోధ యందు ఉండాలి, సహవాసమునందు ఉండాలి, రొట్టె విరుచుటి యందు ఉండాలి, ప్రార్థన చేయుటి యందు ఉండాలి. ఎలా? కంటిన్యూగా ఎడతెగక అనగా క్రమము తప్పక. క్రమం అది తప్పితే అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి పొండి, నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. పెద్ద ఏయో పాపాలు కాదు, వాటి గురించి అసలు మాట్లాడట్లా. దొంగతనము, వ్యభిచారము, అబద్ధము, మోసం, వీటి గురించి అసలు లేదేవో. అవన్నీ క్షమింపబడే పాపాలు. క్షమాపణ లేని పాపం ఏదన్నా ఉందంటే అది ఆదివారం. కొన్నిటికి మందులు ఉంటాయి, కొన్నిటికి మందులు ఉండవు. రోగాలకి మందులున్న రోగాలు అవి అబద్ధం, దొంగతనం, వ్యభిచారం, ఇంక వేరే చాలా ఉన్నాయి. తెలియక తప్పు చేశానయ్యా క్షమించంటే క్షమిస్తాడు, యేసు రక్తం కడుగుతుంది, ఓకే. కానీ యేసుక్రీస్తు వారి రక్తము కూడా కడగని పాపం అంటూ ఏదన్నా ఉందంటే ఆదివారాన్ని అతిక్రమించటమే. ప్రాణం పెట్టిన యేసు చెబుతున్నాడు. రక్తమంతా చిందించి అర్పించిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మానక ఒకనికొకడు హెచ్చరించుచు. కూడుకున్నప్పుడు ఏం జరగాలి? హెచ్చరిక, వాక్యం ద్వారా హెచ్చరిక.
ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, ఏ దినము? యేసుక్రీస్తు వారి రాకడ దినము కావచ్చు, మీ పోకడ దినము కావచ్చు. మీరు ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా అంటే ఆదివారం మాత్రమే కాదు. అర్థమైందా? ఆదివారం మాత్రమే కాదు. వాళ్ళు ప్రతిదినం కూడుకున్నారు కదా. ప్రతిదినం కూడుకునే సమయం మీకు లేకపోతే వారంలో ఒక 4 సార్లు కూడుకోండి, 3 సార్లు కూడుకోండి. పగలంతా మీ పని చేయండి, సాయంత్రం దేవుని పని చేయండి. అందరూ కలిసికట్టుగా ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళండి, లేదా ఏదో ఒక గృహానికి వెళ్ళండి. వాక్యాన్ని నేర్పండి, ఆత్మని బలపరచండి, ప్రభు మార్గంలోనికి నడిపించండి. ఈ పనిలో ఉండాలి కదా అని చెప్తున్నాడు. మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును, ప్రేమ చూపాలి. తర్వాత సత్కార్యములు అంటే వాక్య సంబంధమైన పనులు చేయుటకును, ఒకనికొకడు పురి కొల్పవలెనని ఒకరినొకళ్ళు ప్రేరేపించుకోవాలి, బలపరుచుకోవాలి, రేపుకోవాలి. అటువంటి ఆలోచనలు చేయటానికి ఆదివారం మీరు తప్పక కూడుకోవాలి. సంఘానికి ఉన్న బాధ్యత, సంఘం యొక్క కర్తవ్యం అది. సంఘం అంటే ఎవరు? మీరే. 4 గోడలు కాదు. సంఘం చేయవలసిన పనులు, సంఘ బిడ్డలు చేయవలసిన పనులు కదా ఇవి. అలా చెయ్యాలని తెలుసుకున్నారు మీరంతా. మీకు బాగా తెలుసా తెలీదా? అన్నీ తెలుసా తెలీదా మీకు? అన్నీ ఎన్నో ఏళ్ల నుంచి నేర్చుకుంటున్నారు, వింటున్నారు కదా, అన్నీ తెలుసు మీకు. మరి తెలిసి కూడా తప్పటడుగులేస్తే తాగినోడికి పడాల తప్పటడుగులు, మీకు కాదు పడాల్సింది. తప్పు చేస్తే తెలియక చేసినందుకు ఒకసారి బాప్తిసం ద్వారా మీ పాపాలన్నింటినీ కడిగేశాడు కదా, క్షమించేశాడు కదా. ఇప్పుడు మీరు నూతన సృష్టి కదా, దేవుని సొత్తైన ప్రజలు కదా, మీరు పరిశుద్ధ జనం కదా, రాజులైన యాజక సమూహం కదా, ఆయన గుణాతిశయాలను ప్రచురించి వంశం కదా, మీరు పరిశుద్ధ జనం కదా. మీరు ఇన్ని బాధ్యతలు కలిగిన, ఇంత విలువైనటువంటి మీరు, ఇన్ని విలువలు కలిగిన మీరు మరలా తప్పు చేస్తే క్షమాపణ దొరుకుతుంది అనుకున్నారా? క్షమాపణ ఉందనుకుంటున్నారా? చదవండి 26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము మనకు చాలా అనుభవ జ్ఞానం అంతే. అనుభవ జ్ఞానము, సత్యమును గూర్చి, వాక్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా కావాలని పాపము చేసిన ఎడల పాపమునకు బలి, క్షమాపణ ఇక ఉండదు. నరకానికి వెళ్ళిపోవటమే, నరకమే. ఇక ఆదివారం ఎగ్గొట్టారా, నరకమే. మీ ఇష్టం. ఇక ఖండితంగా చెప్పించాడు. బలి ఇక, క్షమాపణ ఇక ఉండదు. కానీ ఇంకేముంటుంది? న్యాయపు తీర్పుకు భయముతో ఎదురుచూడిక. దేవుని తీర్పు కోసం నువ్వు ఎదురు చూడటమే. శిక్ష
తీర్పు అంటే ఏంటి? ఏం తీర్పు తీరుస్తాడు ఎట్టాటోళ్ళకి దేవుడు? లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు నా తండ్రి సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనిడు అంటాడా? అపవాదికి వాడి అనుచరులకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోండి అంటాడా? ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఉండును. వీళ్ళ కోసం ఏముంటుంది? ఆదివారం ఎగ్గొట్టే వాళ్ళకి ఏముంటుంది? ఇల్లు 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 అంటే ఇల్లు ఇచ్చేస్తే ఇక ఇక ఆదివారం కంటిన్యూగా వస్తాను. ఇల్లు ఇచ్చాడు అనుకోండి, ఆదివారం రారు. ఇక ఉద్యోగం వస్తే ఆదివారం వస్తాను, ఉద్యోగం వచ్చింది, ఆదివారం రారు. పెళ్ళి అయితే ఆదివారం వస్తా, పెళ్ళి అయిద్ది, ఆదివారం రారు. అయ్యే వరకు వస్తారు. పిల్లలు లేరు, పిల్లలు పుడితే కంటిన్యూగా వస్తా, పిల్లలు పుట్టే వరకు వస్తారు, పిల్లలు పుట్టాక రారు. ఏంటంటే ఆ పిల్లలే అడ్డం. దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆయన దగ్గరికి రావడానికి అదే అడ్డం అయింది, అదే అడ్డం అని చెప్తారు. ఇచ్చినోడు ఎంత బాధపడతాడు? ఇచ్చిన ఆయన ఎంత వేదన పడతాడు, ఎంత దుఃఖపడతాడు అనుకోడండి. అనవసరంగా ఇచ్చాను అనుకోడండి. ఇకపోయినా బాగుండేదేమో, చక్కగా వచ్చేవాళ్ళు. నేను ఇవ్వటం ద్వారా దూరం అయిపోయారే, నరక పాత్రులు అయిపోయారే. తీక్షణమైన అగ్ని ఇక ఉంటుంది. 28 ఎవడైనాను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల ఎదుట, సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. మోషే కాలంలో విశ్రాంతి దినాన్ని ఎవడైనా అతిక్రమిస్తే ఏమవుతుంది? ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చిన వాడిని దహిస్తుంది, లేదా ధర్మశాస్త్రంలో శిక్ష ఉంది. ఏంటి ఆ శిక్ష? అట్టి వాడిని చంపాలి వాడిని. దేవుని ఆజ్ఞను మీరునోడు బతకటానికి వీళ్ళతో. దేవుణ్ణి ఆరాధించే దినాన్ని అతిక్రమించి ఆ దినాన్ని నిర్లక్ష్యంగా ఎంచువాడు, ఆ దినాన్ని లెక్క చేయనివాడు, ఆ దినం అంటే భయపడని వాడు, ఆ దినాన నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా భక్తిని కనపరుచుకోవాలి, ఆయన్ని నా మనసారా స్తుతించాలి, ఆరాధించాలి, కృతజ్ఞత తెలపాలి అన్న క్యారెక్టర్ లేనోళ్ళు చంపబడాలి. కనికరింపకుండా, కనికరం లేదు, జాలి దయ కరుణ ఏమీ లేదు అన్న, పోనీలేనా అంటే వాడినేమంటాడు ముందు? ఈ ఒక్కసారికి రానీలయ్య అంటే దాన్నేమంటాడు ముందు? ఉందా? కనికరింపకుండా, చదవండే 28, కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. ఎప్పుడు? అప్పుడు, ఆ కాలంలో, ధర్మశాస్త్రం కాలంలో. మరి ఈ కాలానికి వచ్చింది 29. ఇట్లుండగా, దేవుని వాక్యం ఇట్లుండగా, దేవుని ధర్మశాస్త్రం ఇట్లుండగా, దేవుని కుమారుని అనగా యేసుక్రీస్తు వారిని పాదములతో త్రొక్కి, అంటే ఆదివారం రానోళ్ళు ఎవరిని తొక్కుతున్నారు? అమ్మ అర్థమవుతుందా? ఆదివారం ప్రార్థనకి రానోళ్ళు ఎవరిని తొక్కుతున్నారు? ఎవరిని తొక్కుతున్నారు? యేసుక్రీస్తుని తొక్కుతున్నారా? కాళ్ళతో తొక్కుతున్నారు ఆయన్ని. కాళ్ళతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, నిబంధన రక్తాన్ని అపవిత్రమైన దానిగా ఎంచుతున్నారా? ఆ రక్తం విలువ కూడా తెలియలా. ఎంచి కృపకు మూలమగు పరిశుద్ధాత్మను తిరస్కరించువాడు. ఆదివారం ఎగ్గొట్టే వాళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ. ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును.
ఎంత ఎక్కువైన దండన విధించాలి వీళ్ళకి, ఎంత విధించినా తక్కువే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దేవుడు. వీళ్ళకి ఏ శిక్ష వేసినా తక్కువే అంటున్నాడు. చూసారా, ఏ శిక్ష వేసినా వీళ్ళకి తక్కువే. తీర్పు, కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పు. మరీ కఠినమైన శిక్ష కూడా తక్కువే అంటున్నాడు ఏంటి? మరిచారు ఈ సంగతులు, మర్చిపోయారు. వాళ్ళ మీద పగతో, వాళ్ళ మీద ద్వేషంతో, వాళ్ళ మీద అసూయతో, వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు, వాళ్ళు వస్తే నేను రాను, నేను వస్తే ఏయో చిన్న చిన్న సాకులు చెప్పి సనుగులు సంశయాలతో అసమాధానం కలిగి సరైన మారు మనసు లేక, కనికరం లేక, కఠినంగా ఉండి, ఇష్టం లేక, నచ్చక మానుకుంటే పగ తీరుస్తానంటున్నాడు. చూడండి, పగ తీర్చుట నా పని. మీరు పగతో మానుకోవటం కాదు, మీరు పగ పట్టడం కాదు, ఏదో సాధిద్దామని. ఏంది మీరు సాధించేది? మీ మీద ఆయన పగబడతాడు. నాకు ఎటువంటి పగ ఉండదు. పగ తీర్చుట నీ పని కాదు నాయన, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును. ఏమండి, ఎవరి కోసం వచ్చారు? మనం అందరం ఎవరి కోసం వచ్చాం? ఎవరి కోసం వచ్చాం? యేసు కోసం వచ్చాం. యేసుక్రీస్తు వారి కోసం వచ్చాం. యేసుక్రీస్తు వారిలాగా బ్రతకాలని వచ్చాం. యేసు వైపు చూచుచూ, యేసు మార్గంలో నడుస్తూ, యేసు చేరిన ఆ తండ్రి దగ్గరికి చేరాలని వచ్చాం. అటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి మనము మనుషులను చూసి ఆగిపోతారేంటి? మనుషుల మీద కోపంతో, మనుషుల మీద ద్వేషంతో దేవునికి దూరం అవుతారేంటి? నరకానికి దగ్గర అవుతారేంటి? ఇక నాకు ఈ లోకం వద్దు, ఈ లోకంలో ఏది వద్దు, ఇక దేవుడే కావాలి, దేవుడే నా సమస్తం, దేవుడే నా సర్వం, దేవుడే నా ప్రాణం, దేవుడినే నేను ప్రేమిస్తున్నాను, దేవుడి కంటే ముఖ్యమైనది నాకు ఏది లేదు అని తీర్మానం చేసుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ అవిశ్వాసులతో జోడుగా ఉండి దేవుని సన్నిధిని ఎగ్గొడతావు. ఇప్పుడు లోకంలో ఉన్నవాటిని ఆశించి ఆగిపోతావు. ఏమన్నాడులే ప్రభు క్షమిస్తాడులే. ఎవడు నేర్పాడు నీకు ఆ బోధ? ఎవడు చెప్పాడు? బైబిల్లో ఇలా ఉంటే ఏం పర్లేదులే అన్న బోధ ఎక్కడున్నావు నువ్వు? ఎవరిదది? ఆడు చెప్పింది అంతవరకు రైట్. బైబిల్ చూడవా? వదిలిపెట్టడు దేవుడు. ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును. ఖచ్చితంగా సంఘానికి తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చును అని చెప్పిన వాణిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆదివారం ఎగ్గొట్టావా, నువ్వు జీవము గల దేవుని చేతిలో పడతావు. నీ బతుకు భయంకరం అయిపోద్ది. నల్లిని నలిపినట్టుగా నలిపేస్తాడు నిన్ను. ఏమనుకున్నారు ఆదివారం అంటే? నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, దేవునితో సమానముగా ఉండేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి, మట్టి దేహాన్ని ధరించి, దాసుని స్వరూపాన్ని ధరించి, మనుషుని పోలికలో పుట్టి, నీ కొరకు పడాల్సిన పాటలు పడి, శరీరాన్ని శ్రమలకిచ్చి, రక్తమంతటిని చిందించి, కార్చి,
ఎంతో త్యాగం, ఎవరు చేయని త్యాగం చేసి నీ కొరకు మరణించి సమాధి చేయబడి శాపగ్రస్తమైన మరణం అది. మరలా పునరుద్ధానం చెంది నీ కోసం స్థలాలను సిద్ధపరిచి మళ్ళీ నిన్ను ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకెళ్ళి ఆ స్థలంలో ఉంచాలన్నా ఆ యేసున నువ్వు నిర్లక్ష్యం చేస్తుంది, నువ్వు కాళ్ళతో తొక్కుతుంది. ఆయన రక్తాన్ని అపవిత్రమైన దానికి ఎంచుతావా? కృపకు మూలమగు పరిశుద్ధాత్మ దేవుణ్ణి తిరస్కరిస్తావా? ఆయన చేతిలో పడతావు, ఆయన చేతిలో పడతావు, ఆయన చేతిలో పడతావు. గనక జాగ్రత్త. అందుకే ఒక క్రమాన్ని పెట్టడం జరిగింది, ఒక క్రమాన్ని. ఎవరైనా ఆదివారం ఎగ్గొట్టాలని ప్రయత్నం చేస్తే ఎగ్గొడితే ఎగ్గొట్టుకో, నేనైతే పర్మిషన్ ఇనని చెప్తా. వస్తావో రావో నాకు అనవసరం. అది నీకు ఏది ముఖ్యం అనుకుంటే అది చెయ్యి. నేనైతే సెలవు ఇవ్వను, నేనైతే సెలవు ఇవ్వను. నువ్వెవడువురా సెలవు ఇవ్వటానికి? కానీ దేవుడు నన్ను అడగడా? అడగడా? నేనేమైనా ఎక్కువైంది ఆయనకి? సేవకుడేనా ఎక్కువ? తప్పు చేస్తే సేవకుడినైనా తోసేస్తాడు, విశ్వాసినైనా తోసేస్తాడు. పక్షపాతం లేని దేవుడు కదా. సంఘ సభ్యత్వం రద్దు అయిపోద్ది, జాగ్రత్త. ఆదివారం ఎవరైనా ఆరాధనను మానుకుంటే సంఘ సభ్యత్వం రద్దు చేయబడుతుంది. ఇక వాళ్ళు రావద్దు, ఇక వాళ్ళు రావద్దు. ఎందుకు? అటువంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు. దేవునికి అవసరం లేనప్పుడు నాకెందుకు? అమ్మ వాళ్ళు రాకపోతే నాకు జరగదేమో, కానుక పోతుందేమో అన్న భయం నాకు లేదు, మొదటి నుండి లేదు, ఎప్పటికీ ఉండదు. ఎందుకు? తుచ్చమైన కానుకల కోసం మిమ్మల్ని మోసం చేయాలా నేను? జానెడు పొట్ట కోసం మిమ్మల్ని నరకానికి పంపాలా నేను? సత్యాన్ని సమాధి చేయాలా నేను? అది అన్నటికీ జరగని పని. గనుక ఆదివారం ఆరాధనను మానుకుంటే సంఘ సభ్యత్వం రద్దు. నా ద్వారా బాప్తిజం పొందిన వాళ్ళకి చెప్తున్నా, ఇక వాళ్ళు రావద్దు. వచ్చినా రానేను. మీరు ఎప్పుడో దేవుని దృష్టిలో చచ్చిపోయారు, గుర్తుపెట్టుకోండి. మీరు నరక పాత్రులు, మీరు జీవం కలిగిన దేవుని చేతిలో పడిపోయారు. మీకు ఇక పాప క్షమాపణ లేదు, రాయబడింది అది ఎప్పుడో. ఇక మీ కొరకు తీర్పు తప్ప కృప ఎదురు చూడదు. చూసారా? ఆదివారం సంఘంగా కూడుకొనుట మానుకుంటే ఎంత ప్రమాదమో, ఎంత ప్రమాదం. ఈ ప్రమాదాన్ని పసికట్టకుండా చేసింది దేవుని పిల్లలు, అపవాది. దేవుని పిల్లలు ఈ ప్రమాదాన్ని పసిగట్టకుండా, ఎరుగకుండా, నమ్మకుండా చేసింది దెయ్యం. ఆ దెయ్యం మాటలిని మానుకుంటావా? ఆ దెయ్యం మాటలిని దేవుని పిల్లల మీద పగ, దేవుని పిల్లల మీద ద్వేషం నీకు? ఎవరు దేవుని పిల్లలు? దేవుని కోసం యథార్థంగా ఎవరైతే బ్రతుకుతున్నారో, క్రమంగా కుటుంబాన్ని కట్టుకొని కుటుంబంతో దేవుణ్ణి
అధికంగా విశేషంగా ఎవరైతే ఆరాధిస్తూ నమ్మకంగా బతుకుతున్నారో నీతిగా, వాళ్ళు దేవుని పిల్లలు. 50-50గా బతికేవాళ్ళు కాదు, 50-50గా ఉండేవాళ్ళు కాదు, విలువ తెలియని వాళ్ళు కాదు, చిన్న చిన్న వాటికే ఉలిక్కిపడేవాళ్ళు కాదు, నిందలు మోపేవాళ్ళు కాదు, బ్యాడ్ ప్రచారాలు చేసేవాళ్ళు కాదు, అక్కడ చెప్పి జుట్లు ముళ్ళేసే వాళ్ళు కాదు, పచ్చగా ఉన్నటువంటి కాపురాల్లో స్విచ్ పెట్టేవాళ్ళు కాదు. పనికి మాలిన మాటలన్నీ బుర్రకెక్కించి దేవునికి దూరం చేసేవాళ్ళు కాదు, పతనం చేసేవాళ్ళు కాదు. నీకు మేలు చేస్తున్నట్టుగా నటించి నీ నాశనాన్ని కోరుకునేవాళ్ళు కాదు. జాగ్రత్త, వివేకంతో ఉండు, దేవుని ఆలోచనలతో ఉండు. ఇప్పుడన్నా దేవునికి భయపడు, నీ గర్వాన్ని విడిచిపెట్టు, నీ ఈగోని పక్కన పెట్టు, నీ ఆహాన్ని వదిలిపెట్టు, లోబడు. సాత్వికులు కండి, దీన మనస్సు గలవారు కండి, దేవుని కోసం రోషం కలిగి బతకండి, ఆయన ప్రేమ కలిగి బ్రతకండి, ఆయన ప్రేమను చెప్పండి, ఆయన ప్రేమను పంచండి, ఆయన ప్రేమను చూపండి. యేసుక్రీస్తు వారు అన్ని విషయాల్లో ఎలాగైతే ఎదిగాడో అలా ఎదగండి, క్రీస్తు సారూప్యానికి మార్చబడండి. అట్టివారి కొరకే వస్తున్నాడు, అట్టివారి కొరకే దేవుడు ఆయన్ని పంపుతున్నాడు. అదేంటండి, కొంతమంది చాలా తెలివైన వాళ్ళు, ఏందమ్మా నువ్వు అంటే, అన్న నీకు చెప్పి పర్మిషన్ తీసుకుందాం అనుకున్నా కానీ అన్న ధైర్యం చాలేదన్న అంటే, ఎగ్గొట్టి ఊరెళ్ళి షికారులు చేయటానికి, ఫంక్షన్లు చేయటానికి ధైర్యం ఉందారా? ఊళ్ళో ప్రయాణాలు చేయడానికి ధైర్యం ఉందా? మామూలు కాదు ఇల్లు. చక్కగా రెడీ అయ్యి బ్యాగ్ తీసుకొని వచ్చి, అన్న ఊరు వెళ్ళమంటావా అన్నట్టుంటుంది. కర్ర ఇరిగేదా కొట్టాలి అట్టండి. చక్కగా స్నానం చేసుకున్నావు, ఇస్త్రీ బట్టలు వేసుకున్నావు, బ్యాగులో బట్టలను చదువుకున్నావు, బ్యాగ్ తీసుకుని నా దగ్గరకు వచ్చి, అన్న పర్మిషన్ ఇస్తారు ఊరు వెళ్ళి వస్తా, ఎట్టుంటుందండి? అది ముందు చేయాలి. అన్న వెళ్ళి రావాలనుకుంటున్నాను, పర్మిషన్ ఏమైనా ఇస్తారా అని సిద్ధంగా వచ్చి, అదేంటండి ఆటో బుక్ చేసేది ఏంటమ్మా, అది ఆ ర్యాపిడోలో ఆటో కూడా బుక్ చేసుకొని నా దగ్గరికి వచ్చి, అన్న పర్మిషన్ ఇస్తారా వెళ్ళొస్తానంటే ఎట్టుంటుంది? అమ్మో, వీళ్ళు సామాన్యులు కాదు. వీళ్ళ ఆటలు ఏమండి సేవకుని దగ్గర నడుస్తాయి, దేవుని దగ్గర నడవు. అప్పుడే నీ దీవెన శాపంగా మార్చేస్తాడు దేవుడు, అప్పుడే నీ వెలుగుని చీకటిగా మార్చేస్తాడు దేవుడు, అప్పుడే నీ లాభాన్ని నష్టంగా మార్చేస్తాడు దేవుడు. సంపాదించు, దేవుని సన్నిధిని ఎగ్గొట్టి బాగా సంపాదించు, మూటలు కట్టు. మొన్నే చంద్రబాబు నాయుడు గారు వచ్చి లలిత హాస్పిటల్ ఓపెనింగ్ చేశాడు ఎదురుగానే. అక్కడికే ఎంతైతే సంపాదించారో అంతకు రెట్టింపు పెట్టాల్సి వచ్చింది. మొత్తం ఉన్నది సరిపోదు, గుర్తుపెట్టుకోండి. అకాల మరణాలకు గురైపోతారు. ఏంటండి శాపనాదాలు పెడతాం? శాపనాదాలుగా శపిస్తున్నా. శాపనాదాలు పెట్టేదేంది? అబ్బో శపిస్తున్నా. ఏది కొత్త నిబంధనలో కూడా శపించవచ్చు, బ్రహ్మాండంగా శపించవచ్చు. కొత్త నిబంధన అర్థం అయితే తెలుస్తాయి ఆ విషయాలు.
హేతువు లేనివి తగలవు, కానీ హేతు ఉన్నవి ఖచ్చితంగా తగులుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అదేంటండి, నువ్వు ఏ తప్పు చేయలేదు, నేను శపించా, ఆ శాపం నీ మీదకి రాదు. నువ్వు తప్పు చేసావు, నేను శపించా, ఖచ్చితంగా వస్తుంది. అర్థమైందా? అది గనక జాగ్రత్తగా భక్తి చేయండి. భక్తి ఎలా చేయాలి పిల్లారా? చాలా జాగ్రత్తగా చేయాలి భక్తి. మన భక్తిలో వినయం, విధేయత, తగ్గింపు, ప్రార్థన, విశ్వాసం, మారు మనస్సు, వాటికి తగిన ఫలాలు, ప్రేమ, ఐక్యత, ఏక మనసు, సమాధానం, విశ్వాసం, సంతోషం, ఇంకెన్నున్నాయి, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం, దయాళుత్వం, ఎన్నున్నాయండి? 9. చాలా ఉన్నాయి, కానీ మెయిన్ 9 చెప్పాడు. ఆ 9 ఉంటే చాలు. మీరు ట్రూ క్రిస్టియన్, నిజమైన దేవుని పిల్లలు, మీరు నిజమైన క్రైస్తవులు మీరు. కనుక ఆ దిశగా మీ అడుగులు పడాలి, ఆ దిశగా మీ విశ్వాస పయనం ఉండాలి, మీ ఆత్మీయ జీవితం ఉండాలి. ఇర్మీయా గ్రంథంలో 48:10 ఒక మాట ఉంటుంది. 48:10 చెప్తాడు ఇర్మీయా గ్రంథంలో, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడైపోతాడు. యెహోవా కార్యమును, దేవుని పనిని, దేవుని ఎదుట నీ భక్తి శ్రద్ధగా ఉండాలి. నువ్వు చేసేది, నువ్వు జీవించే జీవితం, నడిచే నడక, నడవడి, నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్ అంతా కరెక్ట్గా ఉండాలి. దేవుని పని చిన్నదైనా పెద్దదైనా శ్రద్ధగా చెయ్యి, శ్రద్ధగా. శ్రద్ధగా చేసేవాళ్ళు ఉన్నారా? శ్రద్ధగా. శుభ్రం వేరు, పరిశుభ్రం వేరు. శుభ్రం అంటే ఓడవటం, పరిశుభ్రం అంటే కడిగి తొడవటం. ఈ రెండిట్లో ఏది చేస్తారు మీరు? చర్చి శుభ్రం చేయండి అన్నాను అనుకో, ఏం చేస్తారు? శుభ్రం చేస్తారా, పరిశుభ్రం చేస్తారా? కనుక దేవుని కార్యమును అశ్రద్ధ చేయొద్దు. కుటుంబ ప్రార్థన అశ్రద్ధ చేయకు, సువార్త కూడిక అశ్రద్ధ చేయకు. ఇక ఆదివారం, అది మెయిన్. ఏ చిన్న కార్యక్రమం అయినా సరే దాన్ని అశ్రద్ధ చేయకు, నిర్లక్ష్యం చేయకు, నిత్య శిక్ష తప్పతో చేస్తే. ఇంత గట్టిగా, ఇంత కఠినంగా ఎందుకు చెప్తున్నాను తెలుసా? 2వ మాట చదవండి. 2వ మాట, రక్తము రాకుండా పొడిచేవాడు శాపగ్రస్తుడు. అంటే పొడిస్తే ఏం రావాలా? ఖడ్గాన్ని నీ శరీరంలో దింపి లాగితే ఏం రావాలా? రక్తం. అంటే లోతుగా అవ్వాల గాయం, లోతుగా అవ్వాల గాయం. అలా లోతుగా గాయం అవ్వాలా, రక్తం రావాలా. ఖడ్గం అలా దుయ్యాలి, ఖడ్గాన్ని అలా దుయ్యాలి. అలా దుయ్యకపోతే వాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు ఖడ్గం అంటే ఏంటి? వాక్యం. దూయువాడెవడు? సేవకుడు. అంటే వాక్యం అనే ఖడ్గాన్ని ఎలా దూర్చాలి? విశ్వాసుల గుండెల్లోకి పొడిచిపడేయాలి వాళ్ళని వాక్యంతో. అమ్మా, అయ్యా అనకూడదు.
అట చెప్తే ఈయనే తరం కాదు, ఈ తరం కళ్ళు నెత్తి మీదకి వచ్చిన తరం ఈ తరం. పొడిస్తే లోతుగా దిగాల, రక్తం అంతా చిందాలంతే. వాక్యం చెప్తే ముఖం పగిలిపోవాలా, ఖడ్గం దూసుకుపోవాలా. గట్టిగా పొడిస్తేనే లోకంలో ఉన్నాడో చెవర్లో పడతాడు, క్రీస్తులో పడతాడు, దేవునిలో పడతాడు, బుద్ధి తెచ్చుకుంటాడు, లోపడతాడు. అలా వాక్యం దూయబడుతున్నా లోబడకపోతే, లెక్క చేయకపోతే వాళ్ళని దేవుడు భ్రష్టుల సంఖ్యలో కలుపుతాడు. వాళ్ళకి దేవుడు పెట్టే పేరు ఏంటంటే భ్రష్టులు, భ్రష్టులు, భ్రష్టులు. ఆ భ్రష్టులనే నూతన పరచుట అసాధ్యము. మరలా మారు మనసులోనికి వాళ్ళని నడిపించటం అసాధ్యం, మరలా వాళ్ళని వెలిగించటం అసాధ్యం. ఇక వాళ్ళు వెలిగించబడరు, వాళ్ళు ఇక మారు మనసు పొందరు. అసాధ్యం, అసాధ్యం అన్నాడంటే వాళ్ళెవరు? భ్రష్టులు. అబ్బా, ఆ భ్రష్టుల బోధలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ భ్రష్టులతోనే సావాసం చేస్తుంటారు కొంతమంది. కొంపలు కూల్చేవుళ్ళే భ్రష్టులు, సంఘాలను కూల్చేవుళ్ళే, చీల్చేవుళ్ళే భ్రష్టులు. సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి గూడు విడిచిన పక్షులు అవన్నీ గద్దల పాలైపోతాయి. గూడు విడిచి తిరుగు పక్షితో పోల్చాడు కదా సంఘాన్ని విడిచిపెట్టి తిరుగు వారిని. గూడు విడిచి తిరుగు పక్షి ఏమవుతుంది? గద్దల పాలైపోతుంది, రాబందుల పాలైపోతుంది. అలాగే విశ్వాసులు కూడా ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల తిరుగులాడుతున్న అపవాది మింగిపడేస్తాడు వాళ్ళని. మేఘం విడిపోయి అదృశ్యమైపోవులాగున ఉందా మాట యోబులో? యోబులు అంటే యోబులో కాదు, యోబు గ్రంథంలో ఉందా? మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు అని ఉందా? అలాగే సంఘాన్ని విడిచిపెట్టిన వారు కూడా అదృశ్యం అయిపోతారు. ఇక వాళ్ళకి చరిత్ర ఉండదు, కనుమరుగైపోతారు. అడ్రస్ ఉండదు, వాళ్ళకి ఉనికి ఉండదు. సంఘంలో ఉంటేనే రక్షణ, ఓడలో ఉంటేనే భద్రత. తప్పించబడతావు, రక్షించబడతావు. కనుక సంఘంలో ఎలా ఉండాలి? అణిగి మణిగి, అణిగి మణిగి. ఇక్కడ ఒకలాగా బయట ఒకలాగా కాదు. సంఘంలో దేవుని పిల్లలు ఎలా ఉంటారు అలా ఉండాలి. ఆయనలాగా ఉండాలి. ఆయన మెచ్చుకునేటట్టు, ఆయన సంతోషించేటట్టుగా మీరు ఉండాలి. ఎన్నో వస్తే ప్రాబ్లమ్స్, సమస్యలు. భర్తను వదిలేస్తావా? వదలవుగా. భార్యను వదిలేస్తావా? వదలవుగా. పిల్లల్ని వదిలేస్తావా? వదలవుగా. అడ్జస్ట్ అయి బ్రతుకుతావుగా. మరి సంఘం కూడా కుటుంబం కదా, ఎన్నో సమస్యలు వస్తాయి. సంఘాన్ని వదిలేస్తావా? నీ వ్యక్తిగత ఫ్యామిలీ లైఫ్లో నువ్వు ఎట్టా అడ్జస్ట్ అయి బ్రతుకుతున్నావో అంతకంటే ఎక్కువగా ఇక్కడ అడ్జస్ట్ అయి బ్రతకాలి. అలా అడ్జస్ట్ కాలేకే పోలీస్ స్టేషన్లు ఎక్కుతున్నారు, కోర్టులు ఎక్కుతున్నారు, వ్యభిచారులుగా మారిపోతున్నారు, పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతున్నారు. అర్థమైందండి? నువ్వు క్రీస్తు కోసం వచ్చావు, క్రీస్తు కొరకు పాటలు పడు. భక్తులు ఎన్ని పాటలు పడ్డారు, ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని చిత్రహింసలు అనుభవించారు, ఎటువంటి ఘోరమైనటువంటి మరణం పాలయ్యారు వాళ్ళు, మరణాలు పొందారు వాళ్ళు. ఎంత సహనశీలులు, ఎంత ఓపిక కలిగిన వాళ్ళు, ఎంత శ్రేష్టమైన భక్తులు. వాళ్ళందరినీ మాదిరిగా పెట్టుకు. ఎంత గొప్ప సాక్షి సమూహం. మేఘం వల్ల నిన్ను ఆవరించి ఉంది కదా.
మంద అడుగు జాడలను బట్టి పో, వాళ్ళ అడుగు జాడలను బట్టి పో. వాళ్ళందరూ చూస్తుంది యేసు వైపు, నువ్వు కూడా ఆయన వైపు చూడు. పౌలు గారు కూడా నా వైపు చూడకండి, యేసు వైపు చూచుచు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెములో మీరు పరిగెత్తండి, బహుమానము పొందే విధంగా పట్టుదలతో. అర్థమైందండి? నమ్మకంగా ఉండండి, దేవుని పని నమ్మకంగా చేయండి. మీరు దేవుని కోసం పుట్టారు, దేవుని కోసం బతకాలి, మీరు దేవునిలో బ్రతకాలి, మీరు వాక్య ప్రకారంగా బతకాలి, మీరు వాక్యంలో ఉన్నవన్నీ చెయ్యాలి. మీరు మీ తనువు కూడా దేవుని సేవలోనే చాలించాలి, మీ ప్రాణం దేవుని పనిలోనే పోవాలి, దేవుని కోసం మీ త్యాగాలు కనపడాలి. దేవుని కోసం మీ బ్రతుకుని త్యాగం చేసి ఆ తర్వాత ఆయన కోసం యాగం అవ్వండి. గనక నీ ఆత్మీయ జీవితానికి భద్ర శత్రువు ఏదైనా ఉందంటే అది దేవుని విషయంలో నిర్లక్ష్యం, లెక్కలేనితనం. వద్దు. దాని ద్వారా నువ్వు సాధించేది ఏమి ఉండదు, దాని ద్వారా నువ్వు సంపాదించేది ఏమి ఉండదు. అది నీలో ఉన్నంతకాలం ఒక్క ఆత్మను కూడా నువ్వు దేవుని దగ్గరికి తేలేవు. తేకపోగా నీ ఆత్మను కూడా కోల్పోతావు, నీ ఆత్మను కూడా పోగొట్టుకుంటావు. గనక దుష్ట స్వభావాన్ని విడిచిపెట్టి దైవికమైనటువంటి తత్వాన్ని ధరించుకో. నీ హృదయం దైవికమైనటువంటి వెలుగుతో, ఆయన ప్రసన్నతతో నింపబడినప్పుడు నీ నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలు ఉప్పు వేసినటువంటి పదార్థం వలె రుచిగా ఉంటుంది. ఆ మాటలకి ఎందరో ఆకర్షితులై నీ చుట్టూ చేరతారు. అర్థమైందండి? గనక నీకు నోరు దేవుడిచ్చింది నలుగురిని సంపాదించుకోవటానికే, ఒక్కలను కూడా పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకు కావాల్సింది ఆ ఒక్క గొర్రె. అంటే 100లో 1 కూడా మిస్ అవ్వకూడదు, తప్పిపోకూడదు. మరి నువ్వు మందలో ఉన్నావా, తప్పిపోయావా? లేకపోతే మందలో ఉన్న వాటిని తప్పించే ప్రయత్నం ఏమో చేస్తున్నావా? ఇప్పటికే తప్పించేసావా? ఇప్పటికే తప్పిపోయావా? ఆలోచించుకొని మందలోకి రా. వెతికే పని ఆయనకు పెట్టదు. ఒక్కసారి ఎతుకుతాడు ఆయన, రెండోసారి తప్పిపోయింది అనుకో కాళ్ళు ఎరగ కొడతాడు, ఇంకాడకు పోద్ది. పొద్దా తప్పిపోతుందని ఏం చేస్తాడు? కోసిపడేస్తాడు, కట్టుకోడికి అమ్మేస్తాడు. లేకపోతే ఎందుకు మాట నన్ను గొర్రె, ఆ ఫీలింగ్ వస్తుందా రాదా? మనకు దేవుడు విరక్తి చెందే వరకు వద్దు. ఈరోజు ఈ పాట విన్నావు కదా, మారు మనసు పొందితే ఒకవేళ ఇవ్వచ్చు, ఇస్తాడని నేను చెప్పను. ఒకవేళ ఇస్తాడేమో, ఆయన కనికరపడేటట్టుగా ఆయన దయ చూపి అంతగా ఏడవాలి. నువ్వెందుకు ఏడుస్తావు? నువ్వెందుకు ఏడుస్తావు? అత్త ఏదో అనిందని ఏడుస్తావు, సిగ్గులేని మొఖం వేసుకొని. మామేదో అన్నాడని ఏడుస్తావు, కోరుకున్నదేదో దక్కలేదని ఏడుస్తావు, భర్త ఏదో తిట్టాడనో కొట్టాడని ఏడుస్తావు. ఆమె ఎవరు తొంగి చూసిందని ఏడుతుందంట. ఎవరామా? ఆమె తొంగి చూసిందని ఏడుతుందంట, అడిగింది తేలేదని ఏడుతుందంట. ఏంది? ఒంటి మీదకేనో మెడలో కాళ్ళకి చేతులకు వేసుకుని తేలేదని. అవన్నీ సాగుతో పోతాయి కదా, అవన్నీ పోయాయి కదా, ఏవి నీతో రావు కదా, అవి నీతో వచ్చేది.
దేవుని క్రియలు, నీతి క్రియలే వస్తాయి నీతో. కనుక అవి చెయ్యి. అవి చేయకుండా పనికి మాలిన చేసావు అనుకో, ఆ క్రియలో వస్తాయి, చెడ్డ క్రియలో వస్తాయి. అర్థమైందండి? అది కనుక ఆయన దయ, ఆయన కృప నీ మీదకి రావాలంటే, ఆయన మరలా నిన్ను క్షమించి నీకు మరొక అవకాశాన్ని ఇవ్వాలి అనుకోవాలంటే, కన్నీటిలో పరుపు తేలునంతగా ఏడ్చాడు. ఎవరు? అంతసేటి ఆడవటం ఎందుకు? ఆయనకు తెలుసు దేవుని సన్నిధి అంటే, దేవుని కృప అంటే, దేవుని ఆత్మ అంటే ఏంటో. ఏడ్చాడు. నీ కృప నుండి నన్ను దూరము చేయకు, నీ ఆత్మను నా నుండి తీసివేయకు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. చేసింది ఒక తప్పే. కన్నీటిలో పరుపు తేలునంతగా ఏడ్చాడట. బా, అంత పశ్చాత్తాపం ఉందా? నిన్ను ఎరుగనని ముమ్మారు అబద్ధం ఆడిన పేతురు ఎంతగా ఏడ్చాడు. అబద్ధం అనే దాని మీద విజయం వచ్చే వరకు ఏడ్చాడు. జయం వచ్చే వరకు మరలా తన జీవితంలో అబద్ధం రిపీట్ అవ్వాల. జయించాడు, దాన్ని జయించాడు. గనక నీ బలహీనతల మీద నీకు జయం రావాలంటే రక్షణార్థమైన మారు మనసు రావాలి నీకు. రక్షణార్థమైన మారు మనసు పుట్టిస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును పుట్టిస్తుంది. ఏశావుకి ఇవ్వలేదు అవకాశం, నీకు ఇస్తాడేమో, ట్రై చెయ్యి. నేను మారు మనసు పొందానయ్యా, నాకు ఒక్క అవకాశం అయ్యా, నీకోసం నేను బ్రతుకుతానయ్యా అని శ్రద్ధతో మారు మనసును వెతికాడట. ఎవరో? ఏశావు. ఆ మాట చదవండి, ప్రార్థన చేస్తా. హెబ్రీ 16:12. హెబ్రీలో 16 అధ్యాయాలు ఉన్నాయా? 12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి ఏం పొందగోరాడు? మళ్ళీ ఆశీర్వాదాన్ని పొందగోరి, దేవుని ఆశీర్వాదం. కన్నీళ్లు విడుచుచు బోర్న ఏడుస్తూ, దానికోసం అప్పుడు వచ్చిన శ్రద్ధ, చేతులు కాలిపోయినాక వచ్చిన శ్రద్ధ, బతుకంతా సర్వనాశనం అయిపోయినాక, చకటైపోయినాక వచ్చిందా, శాపగ్రస్తం అయిపోయినాక, శ్రద్ధతో వెదికినా మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడ్డాడు అంతే. దేవుడు ఇవ్వలేదు అవకాశం, ఇవ్వలేదు. ఎంత శ్రద్ధతో వెతికిన అవకాశం ఇవ్వలేదు, ఎంత ఏడ్చిన అవకాశం ఇవ్వలేదు. నీకు ఇస్తాడేమో, ట్రై చేయి. అంతకన్నా ఎక్కువ ఏడవాలి నువ్వు. ఎప్పుడన్నా ఏడ్చిన అనుభవం ఉందా నీకు? ఎప్పుడన్నా ఏడ్చిన అనుభవం ఉందా నీకు? అనుభవం లేదంటే నేనేం తప్పు చేశాను అన్న భ్రమలో ఉన్నావు నువ్వు. నేను చేసిన తప్పే కాదులే అన్న భ్రమలో ఉన్నావు నువ్వు. దెయ్యం ముసుగేసింది నీకు, ఆ ముసుగు తొలగదు నరకానికి పోయేదాకా. నేనే కాదు, దేవుడు కూడా బాగు చేయలేడు. అది అసాధ్యమని రాసేసాడు ఆయన. గనక రోజులన్నీ ఒకేలాగుంటే అనుకోక బిడ్డ, ఆయన తలుచుకుంటే తారుమారైతే ఒక్క క్షణంలోనే.
వాతావరణం మారిపోద్ది, గుర్తుపెట్టుకో. ఆయన మారమన్నప్పుడు మారాలి, ఆయన రమ్మన్నప్పుడు రావాలి. ఆయన మారమన్నప్పుడు మారకుండా, ఆయన రమ్మన్నప్పుడు రాకుండా, నువ్వు బాగున్నప్పుడు, సౌఖ్యంగా సుఖంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు నిన్ను పిలుస్తాడు ఆయన. నువ్వు రాలే